నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. అంతా తూచ్, ఫేక్. అది ఆ వాయిస్ నాది కాదు, ఆ వాయిస్లో మాట్లాడింది నేను కాదు, ఆ వాయిస్ అసలు ఎవరిదో నాకు తెలియదు అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీకి షోకాజ్ నోటీసులు అందుకున్నటువంటి షబీర్ అలీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెప్పినటువంటి సందర్భం. రాజకీయంగా చాలా సీనియర్ వ్యక్తి. తాను మాట్లాడినటువంటి మాటలు కొంత అవమానకరమైనటువంటి సందర్భం చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి. అయితే ఇక్కడ గతంలో ఎప్పుడో ఆడియో లీక్ అనేది ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి కాల్ అయితే కాదు. అది కామారెడ్డి నుంచి మేము ట్రై చేస్తే కొంతమంది చెప్పినటువంటి అయితే ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో అని. అది 6-7 నెలల అంటే ఈ 2026 లేదా 2025 ఎండింగ్లో మాట్లాడినటువంటి కాల్. దాంట్లో మాట్లాడింది ఎవరు అంటే షబీర్ అలీ గారే అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్. అదెందుకు కార్యకర్త చచ్చిపోవాలన్నా లేదా మరి ఏంది అన్నా, మిమ్మల్ని నమ్ముకుంటే ఏం చేస్తలేరు మీరు, ఎవడన్నా వానికి ఎట్లా వస్తుంది అన్న, మేము పార్టీ కోసం కష్టపడ్డాం కదా అన్న దాంట్లో మాట్లాడుతుంటే షబీర్ అలీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి నాయకుడు. సీనియర్లంతా అంతే కదా, అప్పట్లో ఉన్నటువంటి నాయకులంతా ఆ లక్షణాలు అంతే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు బయటకు ఒకటి నవ్వుకుంటూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ల్యాండ్ కబ్జా పెట్టాలనే నాయకత్వ లక్షణాలు అప్పటి నాయకులలో లేకుండే. ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా అంతే, 7 కనసైగలతోటి సెటిల్మెంట్లు చేసేంత దందా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకులకు ఉంది. అయితే షబీర్ అలీ మాట్లాడుతూ ఏమంటాడంటే, పదవులు పైసలున్నోనికే సార్ తమ్మి, పండవీటినోనికే దొరుకుతాయి తమ్మి పదవులు, మనలాంటి వాళ్ళకి దొరకవు, చూద్దాం ఫ్యూచర్ ఉంటుంది అని ఒక మాట అంటాడు. దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ షురువు అయిపోతుంది. సీనియర్లకు చెక్ పెట్టేటువంటి కార్యక్రమం ఏమైనా తీసుకుందా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ షోకాజ్ నోటీసులు ఇచ్చిరు, షబీర్ అలీ పోయారు. షబీర్ అలీ పోయిన తర్వాత మరి ఏంది సంగతి, ఏం మాట్లాడినావు దాంట్లో ఏం సంగతి అంటే, అది నా వాయిస్ కాదు అని చెప్పి మాట్లాడినాడు. అసలు ఆ ఆడియో లీక్ 6 నెలలు 7 నెలలు సంవత్సరం తర్వాత ఎందుకు బయటకు వచ్చింది? ఒక్కొక్కరిగా సీనియర్ నేతలకు ఎందుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది? షబీర్ అలీ లాంటి వ్యక్తికి షోకాజ్ నోటీసులు ఇచ్చారంటే మరి రాజగోపాల్ రెడ్డికి, మరి అద్దంకి దయాకర్కి, ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ ఉన్నట్టు వ్యక్తులను తిట్టిరు కదా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి కదా. మన ఎవరినో ఉద్దేశించి పంచగట్టి లాల్చి చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కదా ఆయనవాడుగా మరి ఒక కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించినా మరి ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడినా మరి ఆయనకి ఇవ్వాలి కదా షోకాజ్ నోటీసులు. పార్టీ మీద వ్యతిరేక పవనాలు విధించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాయకులకి ఇవ్వాలి కదా. మరి కబ్జాలు పెట్టుకుంటా పేదోల రక్తం తాగుతున్నటువంటి కబ్జా కోర్లు భూపకాసులకు ఇవ్వాలి కదా షోకాజ్ నోటీసులు. పార్టీ లైన్ దాటితేనే బీసీలు మైనార్టీలే గుర్తుకొస్తారా షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి కూడా కొంతమంది బీసీ వాదులు కావచ్చు, మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. మైనార్టీలో బలమైనటువంటి నాయకుడు షబీర్ అలీ. ఇక్కడ కామారెడ్డిలో తాను గెలిచే సీటా ఓడిపోయే సీటా పక్కన పెడితే రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసి ఆయన నిజామాబాద్ పోయి ఓడిపోయినటువంటి పరిస్థితి. మైనార్టీ శాఖలో మైనార్టీ మంత్రులు లేడంటే షబీర్ అలీకి వస్తుందేమని చెప్పి ఎమ్మెల్సీ కోటాలో అవుతుందని చెప్పి చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి క్షణంలో ఇక్కడ అజారుద్దీన్కి ఇచ్చారు. ఇదంతా పంచాయతీ జరుగుతూ ఉన్నది. ఒక్కొక్క సీనియర్కి ఒక్కొక్కసారి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈడ పరిస్థితి ఏంటి అంటే, పూర్తి స్థాయిలో షబీర్ అలీని బయటికి పంపాలనా లేకపోతే షబీర్ అలీకి సంబంధించినటువంటి లూప్ హోల్స్ని బయటికి లాగాలనా అనేది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ట్రై చేస్తున్నారని చెప్పేసి కామారెడ్డి నియోజకవర్గంలో హల్చల్ అవుతూ ఉన్నది. అంటే షబీర్ అలీ లాంటి వ్యక్తికి ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది కొంత కోణాన్ని చూపించుకోబోతా ఉన్నారు, కొంత చూపిస్తున్నారు. అయితే ఈ పూర్తి స్థాయిలో మరి షబీర్ అలీకి సంబంధించినటువంటి విషయంలో షబీర్ అలీ అంతా తూచన్నాడు, అంతా అయిపోయింది కదా. మరి ఆమె ఎవరైతే గడ్డం చంద్రశేఖర్కి సంబంధించినటువంటి వైపు ఆరోపణలు చేసింది, షబీర్ అలీని మాట్లాడింది, షబీర్ అలీకి వార్నింగ్ ఇచ్చింది. మరి షబీర్ అలీ వాయిస్ కానప్పుడు, షబీర్ అలీ కానప్పుడు
ఆమె బయటికి వచ్చి షబీర్ అలీని ఎలా అన్నది అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టాలి. అంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది పక్కన పెడితే అసలు ఏం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో? అసలు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి తర్వాత కొంతమంది ఇంకా సీనియర్లు పోతారంటే విహెచ్ హనుమంతరావు గారికి ఒక పదవినిచ్చారు. తర్వాత సీనియర్ల మీద అసంతృప్తి ఉన్నటువంటి సీనియర్ నేతల మీద కొంత అనుభవం లేనటువంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద డామినేషన్ చేసుడు ఇదంతా కొంత నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవాలా, సైకిల్ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోవాలా అనేది టార్గెటెడ్గా ఉంది. తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎట్లా ఇది అంటే ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీలో అంతా ఇప్పుడు షోకాజ్ నోటీసులు అనేది అంత తూచంటే మరి దాని మీద అయిపోయినట్టేనా? అంటే ఆయన అన్నది నిజమే కదా, ఆయన అన్నది నిజమే ఉండొచ్చు కదా, అందుకే షోకాజ్ నోటీసులు ఇచ్చాం. పైసలు ఉన్నోనికి పదవులు ఇస్తారు, పండబెట్టిన వాళ్ళకి పైసలు ఇస్తారనే ఆయన రాజకీయ అనుభవంలో ఎన్నిసార్లు చూసి ఉంటాడు ఆ పైసలకు పదవులు అమ్ముడు పోయినటువంటి, ఆ పదవుల కోసం పైసలు ఇచ్చినటువంటి ఎవరు కాంగ్రెస్ పార్టీలో కనీసం కష్టపడినటువంటి వాళ్ళు, కార్యకర్త కంటే అసలు పని చేయకుండా ఏదో గాలి మోటార్లో ఎక్కి పారాషూట్ల కింద దిగి పనిచేసినటువంటి అంటే పార్టీలో జాయిన్ అయిన వాళ్లకు ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి? నిజమైన కరుడు కట్టినటువంటి కార్యకర్తలకు ఎంతమందికి న్యాయం జరిగింది? ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఎంతమందికి న్యాయం జరిగింది చెప్పాలా? మరా ఆయన అన్న ఏ కోణంలో అన్నాడు? పైసలకు పదవులు అమ్ముకుంటారు తమ్మి అని. మరి కార్పొరేషన్ చైర్మన్లల్లా ఎంతమంది కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు? దాంట్లో ఇంకెంతమంది పనిచేసి ఇల్లు పెళ్ళాన్ని అందరినీ వదిలేసి నిరంతరం కాంగ్రెస్ కోసం పనిచేసిన ఒక కార్యకర్తకు మీరు ఏం న్యాయం చేసిర్రు? కార్పొరేషన్ చైర్మన్లలో అందరికీ ఫార్చునర్ కార్లు ఉన్నోళ్ళేనా? సామాన్య సైకిల్ మీద తిరిగి ఆటోలలో తిరిగి ఎడ్ల బండి మీద పొలాం పని చేసుకునేటోళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు పదవులు రావా? పైసలు ఉన్న వాళ్ళకే పదవులు అని చెప్పి అనగానే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడేమైనా అంత తూచ్ అంటుండు. మరి ఏం జరగబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో? అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఆడియో కాల్ లీక్ విషయంలో నాకు ఏం తెలియదు, అంత తూచ్ అన్న విషయంపై సీనియర్లకు చెక్ పెడుతున్నారా కాంగ్రెస్ అనే విషయంలో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.